వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఇటీవల కాలంలో జరిగినటువంటి 16, 17 తారీఖులో జరిగిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో ఓన్లీ నేను హిస్టరీ మీదే చేశాను. ఎందుకంటే సమయం లేదు, నేను లేట్గా ఎంటర్ అయినాను అకాడమీలోకి. కనుక ఈ లేట్గా అయినా కానీ నాకున్న సమయంలో నేను గెస్ చేసినట్టు ప్రశ్నలు యాజ్ టీజ్గా పడిపోవడం జరిగింది. ఒక్కొక్క వీడియో నేను జస్ట్ 16 నిమిషాలు, 17 నిమిషాలు, 20 నిమిషాల లోపలే ఒక్కొక్క వీడియో చేశాం. 20 నిమిషాలు యావరేజ్ తీసుకుంటే ఒక బిట్ అనేది మీకు డిఎస్సిలో వచ్చిందంటే మన గణేష్ స్టడీస్లో ఉన్న బిట్లు చంచలమే కదా దాని అర్థం. ఎందుకంటే నేను మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. 2007లోనే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకేనా. తర్వాత డిఫరెంట్ డిఎస్సి కోచింగ్ సెంటర్లో కూడా ఆల్రెడీ నేను టీచర్గా టీచ్ చేశాను. ఓకేనా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్. ఓకేనా. కనుక ఇప్పుడు మన ఓన్ ఇన్స్టిట్యూట్ బిట్లు అనేది చేయడం జరిగింది. ఈ బిట్లు చంచలను సృష్టించి ఈ వీడియోస్ అన్నీ కూడా మన గణేష్ స్టడీస్లోనే ఉంటాయి, మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం మీద నేను చేసినప్పుడు జస్ట్ ఈ వీడియో 17 నిమిషాలు మాత్రం వచ్చింది. ఇందులో నేను చెప్పేటప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరనంటే ఎవరు? మొదటి హరిహరాయలు, మొదటి బొగ్గరాయలు స్థాపించారు. అప్పుడు ఆ వంశాలను తీసుకున్నాను. సంగమ వంశం, సాళువ వంశం, తుళవ వంశం, ఆరవిటి వంశాలనే విషయం చెప్పాను. ఎందుకోండి ఇక్కడ సంగమ, మరి సాళువ, తుళవ, ఆరవిటి అని చెప్పేసి లైన్గా చెప్పాను. ఈ లైన్ యాజ్ టీజ్ కాక మీకు బిట్టుగా స్పందించాడు. ఒక అంశం. రెండో అంశం చూడండి. ఈ వీడియో జస్ట్ 16 నిమిషాలు. ఈ వీడియో ఇది మౌర్య సామ్రాజ్యం మీద చేశాను. ఈ మౌర్య సామ్రాజ్యం చూడు, సారనాథ్ స్తూపంలో 4 సింహాలు ఉన్నాయి కదా. ఆ 4 సింహాల గురించి చెప్పేటప్పుడు అయ్యా 4వ సింహము అనేది వెనకాల దాగి ఉంది అని మాట చెప్తూ ఆ సింహం మన జాతి యొక్క గౌరవానికి ప్రతీక అనే విషయం నేను అక్కడ చెప్పాను. ఓకే రైట్, నేను అది కూడా చెప్పాను. ఈ వీడియో మీకు రేపు బిట్టి కూర్చుంటుంది అన్నాను. నేను ఏమంటాను, 16 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఒక బిట్టి తీసుకొస్తే మనం రోజంతా చెప్తాం. నేనైతే ఒక రోజంతా పాఠం చెప్తూనే ఉంటాను. స్టూడెంట్స్కి ఎక్కడ కూడా బోర్ కొడదు. ఎందుకంటే నేనే అకాడమీ, నా ఇన్స్టిట్యూట్కి నేనే డైరెక్టర్ కాబట్టి. ఏ ఫ్యాకల్టీ అయినా అంతే. ఇక్కడ 8 గంటలు క్లాస్ జరిపినప్పుడు 8 గంటల్లో హాఫ్ అన్ అవర్కి ఒక బిట్ వచ్చినట్లయితే మరి 16 బిట్లు అనేది రోజుకు వస్తాయి కదా. నేనేమంటాను, నేను ఇక్కడ అంత దూరంగా చెప్తాం లే, హాఫ్ అన్ అవర్లో నాకు ఒక బిట్ వస్తుందని అంటే గణేష్ స్టడీస్ అనేది గ్రేట్ అని నేను చెప్తాను. గణేష్ స్టడీస్ నేను నమ్మండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం డిఎస్ అనేది నోటిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం నేను బిట్స్ అనేది రాస్తాను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ. ఓకేనా. అదేవిధంగా విద్యా దృక్పథాల నుంచి మా ఇన్స్టిట్యూట్ మేడం రాసినటువంటి బిట్లు యాసిస్ పడ్డాయి. కానీ ఎక్కడ మేము హైలైట్ చేసుకోవాలి. ఎందుకనంటే మేము ఎంటర్ అయ్యిందే ఆన్లైన్లోకి, అంటే డిఎస్సి ఆన్లైన్లోకి ఎంటర్ అయ్యిందే 20 రోజుల ముందు ఎంటర్ అయినాం. ఏం చేయలేము. అందుకని ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకుందామని చెప్పేసి నేను డిసైడ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే రెప్యుటేషన్ ఉన్నటువంటి డిఎస్సి కోచింగ్ సెంటర్లో వర్క్ చేసిన అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ కాబట్టి నేను చెప్తున్నాను ఆ మాటల్లో. ఓకేనా. నెక్స్ట్ నేను చేసినటువంటి మరొక వీడియో చూడండి. ఇదిగో శాతవాహన మీద చేశాను. శాతవాహన మీద చేసినట్లయితే వాళ్ళ యొక్క రాజధాని ఏరియాస్ మీద కొట్టాడు. ఇదిగో వాళ్ళ యొక్క రాజధాని ఏరియా, దాన్ని ఈ బిట్ మీద కొట్టాడు. ఇది నేను ఏమంటానంటే బిట్లు గన్ షాట్కి ఎగ్జామినర్ యొక్క ఆలోచన ఒడిసి పట్టుకొని బిట్లు రాసేటువంటి రచయిత లాంటి ఫ్యాకల్టీ ప్లస్ డైరెక్టర్ కావాలి మీకు. ఇది నేను చెప్పేది మీకు. ఇది మన గణేష్ స్టడీస్లో దొరుకుతుంది. గణేష్ స్టడీస్ని ఇంకా ముంచిపోయింది ఏమీ లేదు. 2వ తారీఖున చాలామందికి ఎగ్జామ్ ఉంది, 2వ తారీఖున చాలామందికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా. వాళ్ళందరూ నేను చెప్తున్నాను, హిస్టరీ నేను ఏ బిట్లు అయితే వేస్తాను అయ్యే బిట్లు మీకు. ఎస్జిటి వాళ్ళకి పెద్ద సిలబస్సే కాదు అది. ఓకేనా. సివిక్స్ అది పెద్ద సిలబస్సే కాదు. ఆ 4 ఏరియాస్ మీద నేను బిట్లు రాసిస్తాను. ఆ బిట్లు మీరు చదవండి. గణేష్ స్టడీస్లో ఉచితంగానే డిఎస్సి ఇచ్చాను. నేనేం ప్రైజ్ తీసుకోలేదు. ఫోల్డర్లో 9 రూపాయలు ఎందుకు పెట్టామనంటే అది ఫ్రీ తీసుకోవడం లేదు కాబట్టి. ఫ్రీ పెట్టినప్పుడు 7 రోజులే తీసుకున్నది, 7 రోజులు ఇవ్వకూడదు, మా స్టూడెంట్స్కి అందరికీ ఉండాలని చెప్పేసి పెట్టాను. అది 9 రూపాయలు అనేది మ్యాటరే కాదు. ఒక్క బిట్టు మీకు వస్తే లక్షల రూపాయలు విలువ చేసినటువంటి అంశం. బిట్టును కొనలేము, అది విలువ కట్టలేము. అది నెక్స్ట్ చూడండి. మా విద్యార్థులతో నేను గణేష్ స్టడీస్ యాప్ అండి, మనకున్నటువంటి గ్రూప్లో
అంటే ఆ గ్రూప్లో నేను ఫాలో అవుతున్నప్పుడు ఎవ్రీడే నైట్ నేను ఏం చేస్తాను, 8కి అంతా ఎంటర్ అవుతాను. 8కి ఎంటర్ చేసి స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఏంటి అనేది టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళతో నేను చాట్ చేసినప్పుడు నేనేం చేశాను అని అంటే సింపుల్గా మీరు చూడండి, మీరు నమ్మరు, సింపుల్గా రెడ్డి రాజుల యొక్క తొలి రాజధాని ఏది అని అన్నా. జస్ట్ నేను ఆన్లైన్లో వీళ్ళతో చాట్ చేసి ఎన్ని నిమిషాలు చాట్ చేస్తానంటే 10 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపలే చాట్ చేస్తాను. 15 నిమిషాలు చాట్ చేస్తే జరిగిన రిపోర్ట్ చూడు, స్టూడెంట్స్ భయపడిపోయారు. సార్ మీరు పెట్టిన డైరెక్ట్ ప్రశ్న నాకు స్పందించింది. స్కూల్ అసిస్టెంట్ అయ్యా, ఎస్జిటి గడు కదా, ఎస్జిటి ఏమండి రెడ్ చూడండి డైరెక్ట్గా. అంటే నేను చాలా ప్రశ్నలు రాశాను అంటే రెడ్డి రాజుల మీద. ఓకేనా, రెడ్డి రాజుల యొక్క రాజ్యానికి బిట్టుగడు వచ్చింది. రెడ్డి రాజుల యొక్క స్థాపకుడు 16వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ రాసినటువంటి ఎగ్జామ్లో రెడ్డి రాజుల యొక్క స్థాపకుడు ఏమన్నాడు, ప్రోల ఏమారెడ్డి. ఓకేనా, సో చూడండి నెక్స్ట్ చూడండి, నేను అడిగిన ప్రశ్నలు ఒక మ్యాక్సిమం 1 2 3 4 5 6 7 8 9 రెడ్డి రాజుల మీద 8 క్వశ్చన్స్ నేను తీసింది. అందులో చూడు, రెడ్డి రాజుల కాలంలో మతం ఏదని అన్నాడు. రెడ్డి రాజుల యొక్క ఎవరికి సామంతులు అన్నాడు. అదేవిధంగా రెడ్డి రాజులు కష్టం పనులు తగ్గించడం వల్ల పెరిగిందన్నాడు. నెక్స్ట్ రెడ్డి రాజుల్లో చూడండి, రెడ్డి రాజుల ఆస్థాన కవి ఎవరు అన్నాడు, ఎర్రన్నాడు కదా. నెక్స్ట్ ఆయన ప్రబంధ పరమేశ్వరుడు అనే పుస్తకం రాశాడు. రెడ్డి రాజుల తొలి రాజధాని ఏది, ఇదే కదా 17వ తారీఖున జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఈ బిట్ యాస్టీజ్ పడింది కదా. నేనేమంటాను, మేము ఆన్లైన్లోకి ఎంటర్ అయింది 15 రోజులకే, 15 రోజుల్లో ఎంటర్ అయినాం. ఇంకా నేను చరిత్ర సృష్టిస్తాను, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చరిత్ర సృష్టిస్తాను, అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి సోషల్ సబ్జెక్ట్లో నేను మీకు చరిత్ర సృష్టిస్తాను. ఓకే రైట్, ఎందుకంటే అపార అనుభవంతో నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాను. ఎగ్జామినర్ యొక్క ఆలోచన ఒడిసి పట్టడమే నా లక్ష్యం. రైట్, చూడండి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంకా రెడ్డి రాజుల మీద ఇంకేమనుకున్నాను. సో రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు, ఇదిగో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేమో నిన్న ఇచ్చాడు 17వ తారీఖు, ఇంకో దీని కింద ఉన్న క్వశ్చన్ ఏమో 16వ తారీఖు ఇచ్చాడు. నేనేమంటాను, 2 బిట్లు మీకు విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను. రెడ్డి ఒక గణిత స్టడీస్ని నమ్మండి, గణిత స్టడీస్ని 100% మీరు విజేతలు అవ్వండి. రైట్, సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ నేను చూపిస్తున్నాను. ఇది నా గణిత స్టడీస్ యొక్క ఛానల్. ప్రతిరోజు స్టూడెంట్స్తో నేను పెడుతున్నటువంటి పోస్టింగ్స్ ఇవన్నీ కూడా. సో భరతనాట్యాన్ని కనుగొనదెవరు, భరతనాట్యాన్ని రచించిన వాడెవరు, భరతముని. ఆయన ఏ పుస్తకం రాశాడు, నాట్య శాస్త్రం పుస్తకం రాశాడు. అదేవిధంగా పేరణ నృత్యం ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందింది, పేరణ నృత్యం కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందింది. నటరాజ రామకృష్ణుడు అంటే ఆయన రచించాడు. కాకతీయుల కాలంలో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు పేరణ నృత్యాన్ని డాన్స్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇవి అడిగాను వాళ్ళని. సో కర్ణాటక సంగీత త్రయం ఎవరు అని చెప్పేసి అన్నాము. అదేవిధంగా మనం చూసినట్టయితే కర్ణాటక సంగీతానికి కేంద్రం ఎక్కడ అన్నాము, తంజావూరు. ఓకే రైట్, అంటే స్టూడెంట్స్ నేను బిట్లు పెడుతున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండదు అనేది కూడా నేను తీసుకుంటాను, వెంటనే వాళ్ళతో కమ్యూనికేషన్ అవుతూనే ఉంటాను. రైట్, ఓకేనా. సో రైట్, సో కాబట్టి నెక్స్ట్ మనకు చూడు, విద్యారణ్య స్వామి ఏ పుస్తకం రాశాడు, అదేవిధంగా 2వ దేవరాయలు ఏ పుస్తకం రాశాడు, అదే వరదరాజ స్వామి టెంపుల్, ఏకామ్రనాథ దేవాలయం సో ఏ ప్రదేశాల్లో ఉన్నాయి, సో ఎవరి యొక్క వాస్తుశిల్పకృతి ప్రతీక. రైట్, ఓకే చూడండి, ఇలాంటి ప్రశ్నలు చచ్చుపుచ్చు ప్రశ్నలు నేను స్టూడెంట్తో డిస్కషన్ చేయను. నాకు మాట్లాడితే 20 నిమిషాలు నాకు బిట్టు కావాలి. స్టూడెంట్స్తో మనం ఎందుకు టైం వేస్ట్ చేసేది, స్టూడెంట్స్తో నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నో నీడు. స్టూడెంట్సే నా ఆయుధము, వాళ్ళ వెపన్. నా ఇన్స్టిట్యూట్ 15 రోజుల్లో నేను ఆన్లైన్ తీసుకున్నాను కదా, ప్రశ్నలతో స్పందించాను కదా, చూడండి రేపు రిజల్ట్ ఎలా ఉంటుందో. ఓకే రైట్, సో విజయనగర శైలికి ప్రధాన దేవాలయాలు ఏమన్నాడు, స్టూడెంట్స్ ఏ విధంగా చూడు ఎంత బాగా స్పందించున్నారో. ఓకేనా రైట్, సో విజయనగర విఠాలయ స్వామి టెంపుల్, హజరామ స్వామి టెంపుల్ ఎవరు. ఇది ఒక ఎగ్జామినర్ అడిగే స్టైల్ ఎలా ఉంటుంది తెలుసు, హిస్టరీలో ఆర్ట్ స్ట్రక్చర్ మీద పడతాడు, లేదా మతం మీద పడతాడు, లేదా పరిపాలన మీద పడతాడు, లేకపోతే ఇక్కడ వాళ్ళు ఎవరన్నా గృహాలయాలు నిర్మించేట అన్నమాట. ఎందుకంటే ద్రవిడ శైలి ఎవరి కాలంలో పుట్టింది అంటాడు, పల్లవుల కాలంలోనే ద్రవిడ శైలి ఎంటర్ అయింది. ద్రవిడ శైలి అత్యున్నత స్థాయికి ఎవరి కాలంలో వెళ్ళింది, విజయనగర సామ్రాజ్యంలో అత్యున్నత స్థాయికి వెళ్ళింది. ఓకేనా, ఆ విషయం ఎవరు చెప్పారు, పెర్మి బ్రౌన్ అనే వ్యక్తి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. కాకతీయుల కాలం గురించి, కాకతీయుల కాలంలో మతం ఏంటి, రాజులు ఏ మతంలో ఉన్నారు, ప్రజలు ఏ మతంలో ఉన్నారు, వీర శైవం ఎట్లా వచ్చింది, వీర వైష్ణవం ఎలా వచ్చింది, మతం
ఇలాంటి బిట్లు మనం చదవాలి. ఇదే ఎగ్జామినర్ యొక్క ఆలోచన. సో రైట్, ఓకేనా. గణేష్ స్టడీస్ నమ్మండి, ఇంకా మునిపింది ఏమి లేదు. 2వ తారీఖున 1వ తారీఖున 2వ తారీఖున ఇంకా కూడా ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎస్జిటి వాళ్ళకి సోషల్ స్టడీస్ సంబంధించి ఏది హిస్టరీ, జాగ్రఫీ అంటే సివిక్స్, ఓకేనా, ఎకానమీ, ఈ బిట్లు బేసిక్ బిట్లు ఇచ్చాడయ్యా నిన్న. ఎకానమీలో బేసిక్ బిట్లు ఇచ్చాడు. సమీప ద్రవ్యం అంటే ఏందన్నాడు, అర్థమైందా? సో ప్రామిసరీ నోట్లు అంటే బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లను, హుండీలను ఏమంటే సమీప ద్రవ్యం అంటారు. ఓకేనా. సో ద్రవ్య లోటు అంటే ఏందని అడిగాడా, బేసిక్ బిట్ల ద్రవ్యం లోటు ఎట్లా వస్తుందయ్యా, ఓకేనా. సో రైట్, ఇలాంటి ప్రశ్నలు బేసిక్ బిట్లు అడగటం అనేది జరిగింది కనుక ఇవన్నీ బాగా చదవండి, ఇంకా మునిగిపోయిందేం లేదు. గణేష్ స్టడీస్ 100% నమ్మండి, విజేతలు అవ్వండి. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ.